గత 25 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాలలో శిల్పా సేవా సమితి ప్రజలకు సేవలను అందిస్తున్నది. ఇందులో భాగంగా గత 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా మహిళాభివృద్ధిని కాంక్షిస్తూ శిల్ప మహిళా సహకార బ్యాంకును నెలకొల్పి అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తున్నది. ఇందులో భాగంగా నేడు 135 మంది మహిళలకు 21,18,000 రూపాయల విలువగల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే టైలరింగ్ లో శిక్షణ పొందిన 20 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. నంద్యాలలో తాము గెలిచినా ఓడినా శిల్పా సేవా సమితి సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శిల్ప మహిళా సహకార బ్యాంకును నిర్వహిస్తూ అనేక మంది పేద మహిళలకు అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాలలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేయాలని అధికార టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని, ఇందులో శిల్పా సహకార సూపర్ మార్కెట్ ను, ఉచిత మినరల్ ప్లాంట్లను మూసివేయాలని వారు చెబుతున్నారన్నారు. తాము గెలిచినా ఓడినా నంద్యాలలో శిల్పా సేవా సమితి ద్వారా సేవలను కొనసాగిస్తామని తెలిపారు. శిల్పా మహిళా బ్యాంకు అభివృద్ధికి మహిళలు సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పా సేవా సమితి సిబ్బంది లక్ష్మీనారాయణ, సహదేవుడు మహిళలు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవెన్న, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే. జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే, తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే. ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవెన్న, నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా. అయిపోయిన తర్వాత రెండు పంపిణీ కార్యక్రమం. ఒకటోది అంటే పోయిన నెల యాక్చువల్గా అయితే మీటింగ్ పెట్టి జరపాలి, ఇంకా మీటింగ్ కూడా పెట్టలేకపోయాం. ఎందుకంటే మామూలుగా బ్యాంక్ లోనే ఇచ్చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. గెలిచినా ఓడినా సరే నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో, సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా చేస్తున్నాం అనే దానికి ఒక రకంగా సంతోషంగా ఉంది, ఇంకొక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఓ ఎమ్మెల్యేగా ఉంటే చాలా మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవకాశం లేదు. ఓన్లీ బ్యాంక్ ద్వారా మనం చేయగలిగినది మన సొంత డబ్బులతో ఎంత చేయగలిగితే అంతవరకు మాత్రమే చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి ఈ పరిస్థితి కూడా నచ్చడం లేదనుకుంటా తెలుగుదేశం నాయకులకి. బ్యాంకుని ఖాళీ చేయండి, అక్కడ ఉండకూడదు, మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి సతాయిస్తున్నారు. మరి ఎన్ని రోజులు అక్కడ బ్యాంకు ఉంచుతారా లేకపోతే ఖాళీ చేపిస్తారో చూడాలి. ఇంకా
ఖాళీ చేపిస్తే ఇంకా అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. కానీ బ్యాంకు సేవా కార్యక్రమాలు అయితే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకోవడమే కాకుండా మీకు తెలుసు, గతంలో నాన్న ఓడిపోయినప్పుడు చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంటది, మనం ఎందుకు సొంత డబ్బులు పెట్టుకొని చేసినా సరే మనం ఓడిపోతున్నాం, గెలుస్తున్నాం. అవతల ఏం చేయకపోయినా సరే వాళ్ళేమో గెలుస్తున్నారు, మంత్రులు అవుతున్నారు, అన్ని అవుతున్నారు. మరి వాళ్ళు చేసిన దానికి మనం చేసేదానికి ఏది తేడా ఏం లేదే అని చెప్పేసి. కానీ ఇంకా జరిగిపోయింది. ఇంకా 5 సంవత్సరాల వరకు అయితే అవకాశం లేదు. మరి తర్వాత చూద్దాం, దేవుడి దయతోటి మీ దయతోటి ఏం జరుగుతుందని చూడాలి. కానీ ఒకటి, బ్యాంకుని అయితే ఏ ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నామో, మరి ఆ లక్ష్యాన్ని మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నట్టే, మీరు ఏ రకంగా అయితే బ్యాంకుని ప్రోత్సహిస్తూ వస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నారు. ఆ బ్యాంకులో కూడా సరైన సమయంలో చాలా మంది కూడా కడుతూ వస్తున్నారు. సో మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకా ఈ బ్యాంకుని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆశ ఉంది. మరి ఆ ఆశలకు అనుగుణంగా ఈ బ్యాంకుని తయారు చేద్దామని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం అదే. ఇంతకుముందు అంటే అక్కడ ఖాళీ బ్యాంక్ అక్కడ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇయ్యరు. ఇప్పుడు అంతే వాళ్ళ అధికారం కాబట్టి మనల్ని అక్కడ మీటింగ్ కూడా పెట్టుకునేరు కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇక్కడే మీటింగ్ ఉంటది ఈ స్థలంలో. నాకు తెలిసి మార్కెట్ యార్డ్ లో ఉండకపోవచ్చు. సో కొంచెం దూరం అయినా సరే మీకు ఇంకా తప్పదు. బ్యాంక్ అక్కడే ఉంటే పర్వాలేదు, బ్యాంక్ అక్కడ లేకుండా చేస్తే ఇంకా అప్పుడు చూడాలి మరి ఏం చేయగలుగుతాం అనేది కూడా. సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు తెలుసు, బ్యాంక్ ద్వారా మేమైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా, ఇబ్బంది పెట్టలేదా అనేది కూడా మీరు చూస్తారు. ఈ రోజు మరి తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. సూపర్ మార్కెట్ ని మూసేయాలి, లేకపోతే బ్యాంకును మూసేయాలి, మినరల్ వాటర్ ప్లాంట్లు మూసేయాలి, ఇవన్నీ మమ్మల్ని మూసేయమని చెప్పే బదులు వాళ్ళు పెట్టినంటే బాగుండు. మరి ఇంకా వాళ్ళు మూసేయమని చెప్తే చూడాలి మరి ఎన్ని రోజులు చేస్తారనేది కూడా చూస్తాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా మరి నేను తెలియజేసుకుంటూ, ప్రతి నెల కూడా ఇది డేట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. సో ప్రతి నెల కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఈ ప్రోగ్రాం కొనసాగుతూనే ఉంటది. వీలైన కూడా దాదాపు ప్రతి మీటింగ్ కూడా నేను కూడా రావడానికి కృషి చేస్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆ పని ఈ పని అనుకుంటున్నా, ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి ప్రతి మీటింగ్ కూడా వస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు కూడా మీకేమైనా ఇబ్బందులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురావచ్చు. ఒకవేళ ఇంకేమైనా మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం అనేది కూడా ఉంటే మేనేజర్ గారికి కూడా తెలియజేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈ రోజు దాదాపు 135 మంది 135 మందికి 20,18,000 రూపాయలు ఈ రోజు ఇస్తూ ఉన్నాం. సో నేనైతే ఈ యొక్క సంస్థ వల్ల కొంతమంది అక్క చెల్లెమ్మల కన్నా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ బాగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుందా, మంచి జరగడం లేదా అనేది నాకు అర్థం కావడంలా. సో ఒకవేళ నిజంగానే మంచి జరగడం లేదా అనేది ఎవరైనా ఉంటే కూడా చెప్పండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సూపర్ మార్కెట్ వల్ల కొంతమంది మాకు మంచి జరగలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని అడగాల్సి వస్తుంది. సో మీకేమన్నా సలహాలు సూచనలు ఉన్నా సరే తప్పకుండా బ్యాంక్ మేనేజర్ గారికి కానీ, లేకపోతే ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయండి. బాక్స్ ఏర్పాటు చేసేసి బ్యాంక్ లో పెడితే మీరు డైరెక్ట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వేసి వెళ్ళొచ్చు. సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని చెప్పేసి కూడా నేను మరీ కోరుకుంటూ, ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పగలనుకున్నా సరే ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ సలహాల సూచనల వల్ల బ్యాంక్ ఇంకా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇంకేమన్నా మంచి కార్యక్రమాలు చేయడానికన్నా అవకాశం ఉంటుంది, లేదా మాలో ఏమన్నా లోపాలు ఉంటే కూడా దాన్ని కూడా సరిదిద్దుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అవి కూడా ఏమన్నా ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు ఈ లోన్లు తీసుకుంటున్నటువంటి అక్కా చెల్లెములందరూ కూడా నా అభినందనలు. అలాగే మొట్టమొదటిసారి కొత్తగా 5,000 రూపాయల లోన్ కి అప్లై చేసుకున్నారు.
ఒకరు కొత్తగా వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా రెండోసారి, మూడోసారి, 9వ సారి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 8వ సారి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 7వ సారి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దగ్గర అంటే మొదటిసారి మంచి జరిగినట్టేనే 2వ సారి తీసుకుంటారు. తర్వాత 2వ సారి బాగుంది అనిపిస్తేనే 3వ సారికి వస్తారు. సో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేను మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా తప్పిదాలు జరిగితే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.